హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనీషా ముదిరాజ్. ఈరోజు నేను సేమియా పాయసం చేశాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్: మిల్క్, షుగర్, డ్రై ఫ్రూట్స్, సేమియా, ఘీ, సాఫ్రాన్. ప్రిపరేషన్: ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో 1/2 లీటర్ మిల్క్ పోసుకోవాలి. అవి ఒక 3-4 టైమ్స్ పొంగు రావాలి. పక్కన ఒక గిన్నె ఒక కడాయి లాంటివి పెట్టుకొని దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేయించుకోవాలి. అవి బాగా వేగాక ఒక బౌల్లో సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసేసుకున్న తర్వాత అందులోనే 1.5 కప్పు సేమియా వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పక్కన మనం పెట్టుకున్నాం కదా, ఆ పాలు ఒక 3-4 టైమ్స్ ఇలా పొంగు రావాలి, మంచిగా కాగిపోవాలి. అంతలోపు సేమియా వేగిపోయింది. అది తీసేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం కాగాక ఈ సేమియా అంతా వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. అంతా ఉడికాక కాగబెట్టుకున్న పాలన్నీ దాంట్లో పోసేసి బాగా కలపాలి ఒకసారి. ఇలాగ బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో సాఫ్రాన్ కొంచెం తీసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ మిల్క్ దాంట్లో వేసేసి పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంకా సేమియా ఇలా బాగా కుక్క పెడుతున్న టైంలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేయాలి. దాంట్లో మనం ఇందాక పక్కకు పెట్టుకున్నాం కదా సాఫ్రాన్ మిల్క్ కూడా దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా సేమియా. నేనైతే ఇంకా దించేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత సేమియాని ఈ సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. నేనైతే టేస్ట్ చేశాను, నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.